ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అంతకుముందు ఆర్ఎస్పీ అంటే ప్రత్యేకమైన క్రేజ్ ఉన్న విషయం తెలిసింది. అయితే ఆర్ఎస్పీ నాగర్ కర్నూల్ పోయిన తర్వాత మళ్ళీ కాగజ్నగర్ కాన్స్టిట్యున్సీకి వచ్చేసి పలు గ్రామాలను తిరుగుతున్న పరిస్థితి. వాస్తవాలు గ్రామాల్లో ఎట్లున్నాయి, నిజంగానే ప్రజల దగ్గర నుంచి ఆర్ఎస్పీకి రెస్పాన్స్ ఉందా లేదా, ప్రస్తుత పరిస్థితి అయితే ఒకసారి ఆర్ఎస్పీ తోటే మాట్లాడదాం. అసలు మళ్ళీ నాదే కాన్స్టిట్యున్సీ, నా ఓన్ కాన్స్టిట్యున్సీ అంటూ షెడ్యూల్ కూడా వస్తున్న పరిస్థితి. సార్ సార్తో సార్ నమస్తే. నమస్తే రవి గారు, బాగున్నారా? ఓన్ కాన్స్టిట్యున్సీ అంటూ షెడ్యూల్ వస్తుంది, రోజువారీ తిరిగేది ఎట్లుంది సార్? చాలా నిజంగానే కాగజ్నగర్ ఓన్ కాన్స్టిట్యున్సీ ఏంటి పరిస్థితి, ఎట్లుండబోతుంది? నేను ఆ రోజే చెప్పిన 2023లో ఆగస్టు 15వ తారీఖు నాడు ఇదే కాగజ్నగర్ పట్టణంలో నేను చెప్పడం జరిగింది. నేను పుట్టింది అలంపూర్లో కావచ్చు, కానీ కాగజ్నగర్ ప్రజల ఆహ్వానం మేరకు ఈ ప్రాంతం ఇప్పటికి కూడా ఆంధ్ర భూస్వాముల చేతుల్లో కబ్జాకు గురైంది, ఈ ప్రాంతం ఒక విముక్తి కోరుకుంటున్నది అని ఆ రోజు ప్రజలందరూ కూడా కోరుకున్నారు. కాబట్టి వాళ్ళ అభిష్టాన్ని మన్నించి వాళ్ళ కోరిక మేరకు నేను ఇక్కడ పోటీ చేస్తున్నా, నా చివరి శ్వాస వరకు కూడా ఇక్కడనే ఉంటా అని చెప్పడం జరిగింది. ఆ రోజు మీ సమక్షంలోనే నేను కోసిని గ్రామస్తున్నైనా, మా ఇంటి నెంబర్ 3-8. సో మరి కోనప్ప గారు ఆ రోజు అన్నారు నా ఇంటి నెంబరు 3-7-7 ఏదో ఫర్జీ ఒక ఫేక్ నెంబర్ చెప్పిండు. మరి ఆ రోజు నేను తెలంగాణ, నిజమైన తెలంగాణ బిడ్డను, నా ఇల్లు కోసిని గ్రామంలో ఉంది, ఎవరైనా వచ్చి ఛాయ్ తాగిపోవచ్చు అని కూడా చెప్పడం జరిగింది. సో కాగజ్నగర్ అనేది ఇప్పుడు మా సొంత గ్రామం, కోసిని అనేది మా సొంత గ్రామం. ఇప్పుడు నేను ఒక డెసిషన్ తీసుకున్నాను, నేను మా భార్య మా పిల్లలు అందరం కలిసి, కుటుంబం అంతా కలిసి ఒక డెసిషన్ తీసుకున్నాం. సో ఇది మా గ్రామం ఇట్లనే కంటిన్యూషన్ ఉండబోతుంది 100% అండి, 100%. ఇక ఒకసారి ఒక ప్రాంతం ఇక్కడ నుండే మళ్ళీ ఎమ్మెల్యేగా అది ప్రజలు నిర్ణయిస్తారు, పార్టీ నిర్ణయిస్తుంది. సో పార్టీ వాళ్ళు ఎవరిని ఎమ్మెల్యేగా పెట్టాలి, ఏంటి, ఎవరిని అభ్యర్థి పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయిస్తుంది. కన్ఫ్యూజన్ లో ఉంది ఇంకా కాగజ్నగర్లో ఉన్న ప్రజలు. మరి ప్రవీణ్ కుమార్ మమ్మల్ని ఇడిసబెట్టిపోతాడా, అసలు రానున్న రోజులలో ఎట్లుండబోతుంది? అది అసాధ్యం. కాగజ్నగర్ ప్రజలు, నేను ఎవరో కూడా తెలియనప్పుడు, కేవలం వచ్చి 3.5 నెలలు అయినప్పటికి కూడా ఈ ప్రాంత ప్రజలు 45,000 మంది ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా, ఆనాడు ఆంధ్ర భూస్వామి అయిన మరి కోనేరు కోనప్ప గారు వీళ్ళందరూ కూడా 100 కోట్లు కుమ్మరించినా కూడా ప్రజలు 45,000 మంది స్వచ్ఛందంగా, నేను ఒక పైసేకపోయినా నా వెనక ఒక గొప్పగా నిలబడ్డారు. సో అలాంటి ప్రజలు నేను వదిలిపెట్టిపోతున్నారు రవి గారు, అది ద్రోహం అవుతుంది. సో వాళ్ళు నా మీద ఆశతోని వాళ్ళ జీవితాలు మారుతాయి, వాళ్ళకు ఈ దౌర్జన్యాల నుంచి విముక్తి కలుగుతుందని నమ్మి నా వైపు నిలబడ్డారు. నేను వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా ద్రోహం చేయను. సో నేను వాళ్ళంబడే ఉంటాను చివరి శ్వాస వరకు. ఏంటి సార్, మీరు రాగానే సమస్యలు మీకు ఆహ్వానం పలికే పరిస్థితి, పోడు భూముల సమస్య, ల్యాండ్ ఆర్డర్కు సంబంధించిన మీ కాన్స్టిట్యున్సీ అంటే మీ సొంత కాన్స్టిట్యున్సీలో 1-2 ఘటనలు జరిగిన పరిస్థితి ఎట్లా చూస్తున్నారు? దీన్ని ఏ విధంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు? ఉద్యమమే దీనికి సరైన మార్గం అనుకుంటున్నారా, లేకపోతే ఏంటి పరిస్థితి? అన్నీ ఒక ఉద్యమం ఒక్కదాంతోనే సమస్యలు పరిష్కారం కావు, కానీ సమస్యను అర్థం చేసుకోవాలి, ఒక పరిపాలనా కోణం నుంచి అర్థం చేసుకోవాలి, ప్రజల ఆకాంక్షలు అనే కోణం నుంచి కూడా అర్థం చేసుకోవాలి. అప్పుడప్పుడు ఉద్యమం అవసరం కూడా పడుతుంది. అన్ని ఉద్యమాలతో పరిష్కారం కావు, అదేవిధంగా అన్ని పరిపాలనా కోణం నుంచి చూస్తే కూడా పరిష్కారం కావు. కానీ సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నాయి రవి గారు. నేను ఆ రోజు కూడా చెప్తున్నా, ఈ రోజు కూడా చెప్తున్నా, ఈ ప్రాంతం మీద ఎవరికీ శ్రద్ధ లేదు. ఈ ప్రాంతం కొంతమంది భూస్వాముల చేతుల్లో, మరి ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతం నుంచి వలస వచ్చిన భూస్వాములు ఈ ప్రాంతాన్ని, ఈ ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని దీన్ని కబ్జా చేసుకున్నారు. కబ్జా చేసుకొని వీళ్ళ భూములన్నీ కూడా గుంజుకున్నారు. తర్వాత వీళ్ళకి రావాల్సిన కనీసమైన సౌకర్యాలు ఇవ్వడం లేదు. తర్వాత వీళ్ళు చారాన చేస్తే అది బారాన చేసినట్టుగా చూపించే పరిస్థితి చేసుకున్నారు. నిజాలు చెప్పిన మీలాంటి జర్నలిస్టుల మీద ఫేక్ SC/ST కేసులు కూడా పెట్టించిండ్రు, వాళ్ళని జైళ్ళలో కూడా పంపించే ప్రయత్నం చేసిండ్రు. కొంతమందికి చంపుతామని బెదిరింపులు చేసిండ్రు. మరికొంతమందికి వాళ్ళ మేనేజ్మెంట్లకు ఫోన్ చేసి మీ వాడు మాకు వ్యతిరేకంగా న్యూస్ రాస్తున్నాడు, బిడ్డ ఇట్లా న్యూస్ రాస్తే నీ ఉద్యోగం వీక్తా అని చెప్పి కొంతమందికి ఉద్యోగాలు కూడా వీకేయించిండ్రు. సో ఆ విధంగా ఈ ప్రాంతాన్ని భయభ్రాంతులుగా పెట్టుకున్నారు. సిర్పూరు పేపర్ మిల్, మూతబడ్డ పేపర్ మిల్ను తెరిపించినామని పెద్ద గోరంతలు కొండంతలుగా ప్రచారం చేసుకొని దాంట్లో ఉండే అన్ని కాంట్రాక్ట్లు కూడా వాళ్ళ గుప్పెట్లో పెట్టుకున్నారు. లారీ అసోసియేషన్ వాళ్ళ గుప్పెట్లో పెట్టుకున్నారు. బూడిద
వాళ్ళ గుప్పిట్లనే పెట్టుకున్నారు. వెదురు బొంగల కాంట్రాక్టర్లు, ట్రాన్స్పోర్టర్స్ వాళ్ళ గుప్పిట్లో ఉన్నారు. ఇక్కడ ఎలక్షన్లలో యూనియన్కి ఎలక్షన్లు కాకుండా ఉన్న ఏకైక కంపెనీ సిర్పూర్ పేపర్ మిల్, పక్కన దేవాపూర్ సిమెంట్ ఫ్యాక్టరీ ఎలక్షన్లు అవుతాయి. అదేవిధంగా కేశవరామ్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఎలక్షన్లు అవుతాయి. ప్రతి చోట కూడా లేబర్ లాస్ ప్రకారం ఎలక్షన్లు అవుతాయి. కానీ సిర్పూర్ పేపర్ మిల్ ఎలక్షన్ కానిస్తలే. ఎవరు రెస్పాన్సిబుల్? ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్న ఈ కోనప్పని ఆనాడు వాళ్ళందరికీ ఫ్యాక్టరీ వాళ్ళు ఏం చేసినా నడిచింది. ఈయననే వాళ్ళకు ప్రొటెక్షన్ ఉన్నాడు. 35,000 ఎక్స్ట్రా బోనస్ ఒక్కొక్క కార్మికుడికి ఇస్తా అని చెప్పేసి అది కూడా మొండి చేసి చూపించింది. అదంతా ఆ కోపంతో అతను ప్రజలు ఓడగొట్టింది. అది వేరే సమస్య. ఎక్కడ చూడు సమస్యలు ఉన్నాయి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.